మార్కెట్స్ చూస్తే కంప్లీట్ గా న్యూట్రల్ గా మూవ్ అవుతున్నాయి. ఈవెన్ ట్యూస్డే ఎక్స్పైరీ కానీ ఈ రోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ రెండు ఎక్స్పైరీస్ లో కూడా పెద్దగా మూమెంటం అయితే చూడలేదు. సంవాట్ కొంత వాల్టాలిటీ అయితే మాత్రం మనం చూసాం. కానీ మార్కెట్స్ లో ఒక పక్క వార్ సిచ్యువేషన్స్ ఏదైతే కంటిన్యూ అవుతుందో అది స్లోగా ఎస్కలేట్ అవుతుంది. సిచ్యువేషన్స్ మేబీ డ్రాప్ అవుతాయి, ఎక్కడైనా కానీ సమ్ ఎక్స్టెండ్ అయ్యేసరికి కూల్ ఆఫ్ అవుతుంది అని అనుకునే టైంకి ఇరాన్ ఇస్తున్న వార్నింగ్స్ కానీ యూఎస్ చేస్తున్న అటాక్స్ కానీ ఇంకొంచెం ఫియర్ ని క్రియేట్ చేస్తున్నాయి. సేమ్ టైం గ్లోబల్ పరంగా కూడా కొంచెం వాల్టాలిటీ ఇంకా ఎక్కువ అయితే మాత్రం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మార్కెట్స్ లో నెక్స్ట్ 3 days, ఎందుకంటే రేపు మనకి ఫ్రైడే, మోస్ట్లీ ఫ్రైడే వచ్చేసరికి చాలా తక్కువ వాల్టాలిటీ కనపడుతుంది, వాల్యూమ్ కనపడుతుంది. ఇలాంటి టైమ్స్ లోని రేపు, ఆ నెక్స్ట్ డే ఈ 3 రోజులు చాలా ఇంపార్టెంట్. సాటర్డే చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, సేమ్ టైం యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ లాంటి కంపెనీస్ ఎర్నింగ్స్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీలో 60% వెయిటెడ్ స్టాక్స్ ఎర్నింగ్స్ ఉన్నాయి. ఇంకో పక్క వీకెండ్స్ లో మార్కెట్ లో ఏం జరుగుతుంది అనే ఫియర్ కూడా ఉంది. దీంతో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో వాల్టాలిటీ ఎలా ఉందో క్రూడ్ ఆయిల్ కూడా హైయర్ లెవెల్ దగ్గర సస్టైన్ అవుతుంది. దీని అంతటిని కూడా ఇప్పుడు రైట్ నో మనం ఎలా చూడాలి, అండ్ ఇరాన్ ఇస్తున్న వార్నింగ్స్ ఏంటి, యుఎస్ అటాక్స్ ఎంతవరకు మళ్ళీ ఇప్పుడు తీసుకువెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, ఇరాన్ తిరిగి దేనిపైన అటాక్స్ చేస్తానని చెప్తుంది, వాటిపైన ఫర్దర్ గా మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అండ్ అలానే ఇక్కడ నుంచి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకుంటే రైట్ టైమా లేదా కొంత టైం హోల్డ్ చేసి తీసుకుంటే బెటరా, వీటి గురించి ఫస్ట్ నేను ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడాలి. రెండో పాయింట్, గోల్డ్ అండ్ సిల్వర్ లో వచ్చేసరికి లిటిల్ బిట్ మైనర్ ఫాల్ కనిపిస్తుంది కదా, గోల్డ్ అండ్ సిల్వర్ ని ఫర్దర్ గా ఎలా చూడాలన్న దాని గురించి కూడా చెప్తాను. వాటితో పాటు బిట్ కాయిన్ అప్డేట్స్, కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి. స్విగ్గీ 3% పెరిగింది, స్విగ్గీ అండ్ సేమ్ టైం వచ్చరికి హెచ్పిసిఎల్ వాళ్ళు ఒక ఎంఓయూ సైన్ చేసుకున్నారు. దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అట్లనే కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ యొక్క ఎర్నింగ్స్ వచ్చినాయి, వాటిని అనాలిసిస్ చేసి కూడా నేను మీకు చెప్పాలి. వీటన్నిటిని కనెక్ట్ చేసి ఈరోజు వీడియో రూపంలో మీ ముందు తెచ్చి పెడుతున్నందుకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్. ఈ రోజు ఓవరాల్ గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 0.02% నెగిటివ్ లో క్లోజ్ అయితే ఆల్మోస్ట్ దాన్ని మనం ఫ్లాట్ అనుకోవచ్చు. సెన్సెక్స్ 0.00%, దాన్ని కూడా ఫ్లాట్ అనుకోవచ్చు, అన్చేంజ్డ్. బ్యాంక్ నిఫ్టీ పరంగా చూసుకుంటే 0.3% నెగిటివ్ గా క్లోజ్ అయితే ఫిన్ నిఫ్టీ 0.5% నెగిటివ్ గా క్లోజ్ అవడం చూసాం. హౌఎవర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.15% పాజిటివ్ గా మూవ్ అయితే స్మాల్ క్యాప్ 0.1% నెగిటివ్ గా మూవ్ అవడం మనం చూసాం. మొత్తం ఈ రోజు ఓవరాల్ గా ఇండెక్సెస్ అన్ని కూడా న్యూట్రల్ గా క్లోజ్ అయినట్టయితే మాత్రం మనకి కనపడుతున్నాయి. ఈ రోజు ఒక్కరోజు ఇండియా విక్స్ అయితే మాత్రం 2.92% నెగిటివ్ సైడ్ డిక్లైన్ అయినట్టు మనకు కనపడుతుంది. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే ఇండియా విక్స్ 12.88 దగ్గర మనకి క్లోజ్ అయినట్టయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ మనకైతే మాత్రం కరెంట్లీ అప్డేట్ అయితే మాత్రం ఇస్తుంది. నౌ ఇప్పుడు రైట్ నౌ మార్కెట్స్ మూవ్ అయిన దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి. బేసిక్ గా నేను ప్రతిసారి కూడా టెక్నికల్ అనాలిసిస్ ఫస్ట్ చెప్తాను కదా, ఇక్కడ నుంచి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ లో టెక్నికల్ అనాలిసిస్ నెక్స్ట్ చెప్దాం అనుకుంటున్నా. అంటే న్యూస్ అప్డేట్స్ అన్ని కనెక్ట్ చేసి లాస్ట్ లో టెక్నికల్ అనాలిసిస్ మాట్లాడితే కరెక్ట్ గా ఉంటుందని అనుకుంటున్నాను. సో కొంతమంది కూడా అదే సజెస్ట్ చేస్తున్నారు కూడా. సో బేస్డ్ ఆన్ వ్యూస్ డిమాండ్ సేమ్ టైం వచ్చేసరికి అనాలిసిస్ ఇంకా బెటర్ వేలో మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం నేను టెక్నికల్ అనాలిసిస్ ని నెక్స్ట్ పెట్టి ఫస్ట్ న్యూస్ అప్డేట్స్ ని చెప్తాను. ఓకే, నా ఫస్ట్ వన్, ఈరోజు మన మార్కెట్స్ న్యూట్రల్ గా మూవ్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అని అంటే ఎక్స్పైరీ. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉండడంతో మోస్ట్లీ మార్కెట్ లో మనం వాల్టాలిటీ అయితే చూసాం, అందువల్ల న్యూట్రల్ క్లోజ్ అయితే మాత్రం చూడగలిగాం. రెండు మనం మాట్లాడుకున్న ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో 24,000, 24,200 ఆ రేంజ్ లోనే నిఫ్టీ ఈరోజు సస్టైన్ అవ్వగలిగింది. when it comes to Sensex 76,900, 77,600. సో ఆ 2 లెవెల్స్ కూడా ఇటు సైడ్ కూడా బ్రేక్ అవ్వకపోవడంతో డైరెక్షన్ మనకి ఈరోజు కనిపించలేదు. ఆ 2 లెవెల్స్ మధ్యలోనే మార్కెట్ కంప్లీట్ గా కన్సాలిడేట్ అవ్వడం అయితే మాత్రం చూడగలిగాం. మేబీ ఈ రోజు మనం చెప్పిన లెవెల్స్ బట్టి ఎవరైనా స్ట్రాంగిల్ చేస్తున్నా లేదా ఏటీఎం స్ట్రాడిల్ చేసుకొని ఉన్నా కూడా బెటర్ ప్రాఫిట్ గెయిన్ చేసి ఉంటారని నేనైతే అనుకుంటున్నా. ఇది ఎట్లా ఉంటే గ్లోబల్ మార్కెట్స్ పరంగా, అంటే మన మార్కెట్స్ న్యూట్రల్ గా ఎలా మూవ్ అయినాయో గ్లోబల్ మార్కెట్స్ పరంగా కూడా కొంచెం మైనర్ నెగిటివ్ లో అయితే మాత్రం ట్రేడ్ అవుతున్నట్టు కనపడుతున్నాయి. డౌ జోన్స్ ఫ్యూచర్స్ 93 పాయింట్స్ పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంటే నాస్డాక్ ఫ్యూచర్స్ 250 పాయింట్స్ నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నట్టు మనకు కనపడుతుంది. హౌఎవర్ యూరోపియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే క్లోజ్ టు 1% నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంటే ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా 2% నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నట్టు కనపడుతున్నాయి. ఎంటైర్ గ్లోబల్ మార్కెట్ సడన్ గా నెగిటివ్ సైడ్ టర్న్ అయినాయి. క్రూడ్ ఆయిల్ అయితే మాత్రం స్టిల్ ఇప్పటికీ 85 దగ్గరే ట్రేడ్ అవుతుంది. గోల్డ్ 0.4% నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంటే
సిల్వర్ 0.8% నెగిటివ్ లో అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్ మైనర్ ఫాల్ కనపడుతుంది. క్రూడ్ ఆయిల్ అయితే మాత్రం హైయర్ లెవెల్ దగ్గర సస్టైన్ అవుతున్నట్టు మనం చూస్తున్నాం. సేమ్ టైం ఒకసారికి గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా మోర్ దాన్ 0.5% డిక్లైన్ అవుతున్నట్టు కనపడుతున్నాయి. సడన్ గా గ్లోబల్ మార్కెట్స్ ఫాల్ రావడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎస్టర్డే వచ్చిన యూఎస్ పిఎంఐ డేటా కూడా మార్కెట్స్ కి అంత నెగిటివ్ గా అయితే మాత్రం లేదు. మరి ఎందుకు సడన్ గా గ్లోబల్ మార్కెట్స్ లో ఫాల్ వస్తుంది? మన మార్కెట్స్ లో కూడా డైరెక్షన్ ఎందుకు రావట్లేదు? క్లారిటీగా దీని గురించి చెప్తాను. తమిళనాడు మీద కూడా ఇదే మెన్షన్ చేసి పెట్టినా. యుఎస్ అండ్ ఇరాన్ పరంగా మనకి అటాక్స్ యుఎస్ ఒక పక్క అటాక్ చేస్తుంది, సేమ్ టైం ఇరాన్ ఒక పక్క అటాక్ చేస్తుంది. ఈ అటాక్స్ కంటిన్యూ అవుతున్నాయి అనేది మనకు తెలుసు. మీ అందరికీ కూడా నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కరోనా ఫస్ట్ టైం వచ్చినప్పుడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ 50 to 60% ఫాల్ అయింది. ఈ స్టాక్ 70 to 80% ఫాల్ అయినాయి. మేజర్ ఇండెక్సెస్ అన్ని కూడా 50 to 60% డ్రాప్ అవడం చూసాం. ఫస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు పెద్దగా డెత్ రేట్ లేదు. ఓకే, అంటే సెకండ్ టైం కోవిడ్ వచ్చినప్పుడు స్టాక్ మార్కెట్ అనేది కేవలం 7 to 8% పడింది. అప్పుడు డెత్ రేట్ చాలా ఎక్కువ ఉంది, ప్రాణ నష్టం చాలా ఎక్కువ జరిగింది. థర్డ్ టైం కరోనా వచ్చినప్పుడు అయితే మాత్రం స్టాక్ మార్కెట్ కేవలం 3% ఫాల్ అయింది. అంటే స్టాక్ మార్కెట్ అంటే నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ నిఫ్టీ పర్సంటేజ్ ఆఫ్ ఫాల్ చెప్తున్నాను నేను మీకు. 2022లోని రష్యా ఉక్రెయిన్ వార్ జరిగింది. ఆ టైంలోని నిఫ్టీ వచ్చేసరికి అదే రోజు మనకి బడ్జెట్ కూడా ఉంది, నాకు బాగా గుర్తుంది. అదే రోజు బడ్జెట్ కూడా మనకుంది. రష్యా ఉక్రెయిన్ వార్ పరంగా కూడా మేజర్ టెన్షన్స్ రైజ్ అవుతున్నాయి. సో వీటి వల్ల అండ్ బడ్జెట్ రోజు వచ్చేసరికి అదే రోజు ఆదాని ఇష్యూ కూడా జరిగింది. దానికి ముందు రష్యా ఉక్రెయిన్ వార్, దాని తర్వాత వచ్చేసరికి ఆదాని యొక్క ఇష్యూ రిపోర్ట్ అయితే మాత్రం రిలీజ్ అయింది హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ వాళ్ళు. సో ఆ రోజు ఆదాని స్టాక్స్ క్రాష్ అయినాయి. దానికి ముందు రష్యా ఉక్రెయిన్ వార్ వాళ్ళు కూడా మార్కెట్స్ పడినాయి. కానీ ఆ వార్ అనేది ఇప్పటికీ 4 సంవత్సరాల నుంచి జరుగుతుంది. కానీ మన మార్కెట్స్ 2 సార్లు ఆల్ టైమ్ హై ట్రిగర్ అయింది. 2022 తర్వాత 2 times ఆల్ టైమ్ హై టచ్ చేసింది నిఫ్టీ అయితే మాత్రం. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే జరిగిన న్యూస్కి మార్కెట్ మళ్ళీ రియాక్ట్ అవ్వదు. వార్ పరంగా కూడా అటాక్స్ జరుగుతున్నాయి కదా. యుఎస్ వాళ్ళు ఇరాన్ పైన అటాక్ చేస్తున్నారు, ఇరాన్ వాళ్ళు యుఎస్ పైన అటాక్ చేస్తున్నారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఆల్రెడీ క్లోజ్ అయింది మళ్ళీ. సో ఇక్కడ అప్డేట్ ఇచ్చిన దాని ప్రకారంగా అయితే మాత్రం ఇరాన్ అయితే మాత్రం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని క్లోజ్ చేసినట్టు ఒక అప్డేట్ ఇచ్చారు. మీరు ఇక్కడ చూంటా హిందూస్ దాంట్లో నేను చూసిన దాని ప్రకారంగా అయితే మాత్రం యుఎస్ వాళ్ళు కానీ ఇలానే అటాక్స్ కానీ చేస్తే మాత్రం మోస్ట్లీ మా సైడ్ నుంచి అయితే మాత్రం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని పర్మనెంట్ గా క్లోజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయని చెప్పి ఒక పక్క అప్డేట్ అయితే మాత్రం ఇస్తున్నారు. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. మార్కెట్స్ అయితే మాత్రం నెగిటివ్ గా రియాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ పెరగచ్చు. ఓకే, మన ఇండియాకి ప్లాన్ బి ఉందండి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అయితే మేబీ మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ తెచ్చుకుంటాం. యుఎస్ వాళ్ళే మళ్ళీ శాంక్షన్స్ లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేసినప్పుడు మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేసుకోవడం అనేది పెంచుతాం ఇంకా. సో ఆబ్వియస్లీ మనకి ప్లాన్ బి ఉంది కాబట్టి ప్యానిక్ అవ్వకలే. కానీ గ్లోబల్ పరంగా సో ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతునేటప్పుడు మన ఇండియా పైన కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అన్ని కంట్రీస్ లో కూడా ఆయిల్ ప్రైజెస్ 50 to 70% పెరిగితే మన కంట్రీలో వచ్చేసరికి ఆయిల్ ప్రైజెస్ 7 to 8% మాత్రమే పెరిగినాయి. సో అట్లా అనమాట. అంటే ఉంటుంది ఇంపాక్ట్, కొంచెం తక్కువ ఉంటుంది ఎందుకంటే మనకు ప్లాన్ బి ఉంది కాబట్టి. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ మనకున్న మేజర్ ఇంపాక్ట్ ఏంటంటే ఎల్పిజి అనమాట. ఈ ఎల్పిజి సప్లై స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఎక్కువ వస్తుంది. రష్యా దగ్గర నుంచి మనం తెచ్చుకున్న ఉపయోగం ఉండదు. ఈ ఎల్పిజి అనేది గల్ఫ్ కంట్రీస్ నుంచి మనం ఎక్కువ తెచ్చుకుంటాం కాబట్టి అది మేజర్ గా ఇంపాక్ట్ ఉంటుంది. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు చెప్పే పాయింట్ అర్థం అవ్వాలంటే ఇవన్నీ చెప్పాలి. ఓకే, సో ఇంతవరకు బాగానే ఉందిగా. ఈ అటాక్స్ అనేది చేసుకుంటున్నవి ఏవైతే ఉన్నాయో యాజ్ ఆఫ్ నో ఈ ఎయిర్ స్ట్రైక్స్ కానీ సేమ్ టైం ఒకసారికి మిసైల్స్ అటాక్స్ కానీ ఇవన్నీ కూడా కరెంట్లీ ఇద్దరి మధ్య కూడా మిలిటరీ బేసిస్ మీద జరుగుతున్నాయి. యుఎస్ వాళ్ళు సడన్ గా ఏం చేశారంటే ఇరాన్ లో ఉన్న హాస్పిటల్స్ మీద, పవర్ ప్లాంట్స్ మీద అటాక్ చేయడం మొదలు పెట్టారు. ఓకే, ఏదైతే అలా అటాక్ చేయడం మొదలు పెట్టారో ఇమీడియట్ గా ఆ యొక్క ఇంపాక్ట్ అనేది ఇరాన్ పైన హెవీగా పడింది. ఇరాన్ జస్ట్ రైట్ నో కొన్ని నిమిషాల ముందు నేను పోస్ట్ మార్కెట్ స్టార్ట్ చేసే ముందు ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. యుఎస్ కానీ ఇలానే అటాక్స్ కానీ చేయడం మొదలు పెడితే గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న ఏ ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మేము వదిలిపెట్టబోము అని చెప్పారు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి దీనికి. రష్యాలోని ఆయిల్ రిఫైనరీస్ మీద ఉక్రెయిన్ వాళ్ళు అటాక్ చేశారు. వాటిని రీకన్స్ట్రక్షన్ చేస్తే మళ్ళీ ఎలానో అటాక్ చేస్తారని రష్యా వాళ్ళు రీకన్స్ట్రక్షన్ చేయలేదు. సో మరి క్రూడ్ ఆయిల్ ని ఇండియాకి పంపిస్తున్నారు కదా. ఇండియా ఏం చేస్తుందో తెలుసా? క్రూడ్ ని రిఫైన్ చేసి పెట్రోల్ డీజిల్ ని మళ్ళీ రష్యాకి పంపిస్తుంది. యాక్చువల్గా రష్యా దగ్గర పెద్ద ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి. కానీ ఆ రిఫైనరీస్ అన్ని కూడా ధ్వంసం అవ్వడంతో ఇప్పుడు రైట్ నో ఇండియా దగ్గర నుంచి కొనుక్కొని తెచ్చుకుంటుంది. గల్ఫ్ కంట్రీస్ లో పెద్ద ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి. ఆయిల్ రిఫైనరీస్ సేమ్ టైం క్రూడ్ డిగ్ చేస్తారు కదా, ఆ ప్లాంట్స్, క్రూడ్ డిగ్ చేసే ప్లాంట్స్ కానీ గ్యాస్ ఫెసిలిటీస్ కానీ ఉన్నాయి. అవన్నీ కానీ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయినాయి అనుకోండి. మినిమం ఎలా లేదన్నా కూడా ప్రపంచ దేశాల మీద ఒక 3 సంవత్సరాల ఇంపాక్ట్ ఉంటుంది. మోడీగా లాస్ట్ టైం స్పీచ్ ఇచ్చినప్పుడు చాలా మంది ఓకే ఇది నార్మల్దే అని అనుకున్నారు కదా. సో ఈ ఇష్యూ అనేది ఇంకా సీరియస్ అయితే మాత్రం అలాంటి కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ పడుతుంది.
అప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ అన్ని హైక్ అవుతాయి, మార్కెట్స్లో మళ్ళీ బిగ్ ఫాల్ కనపడుతుంది. ఎందుకు నేను మీకు ప్రతిసారి కూడా అంటే వీడియోలో రిపీటెడ్గా మనం మాట్లాడుతున్న పాయింట్లో దీన్ని స్ట్రెస్ చేసి మాట్లాడడానికి కారణం ఇదే. ఇరాన్ ఇచ్చిన ఈ వార్నింగ్లో అంటే యుఎస్ వాళ్ళు హాస్పిటల్స్ మీద, పవర్ ప్లాంట్స్ మీద అటాక్ చేస్తున్నారు కదా, ఈ వార్నింగ్ ఏదైతే ఉందో ఈ వార్నింగ్ ప్రకారంగా కానీ ఇంప్లిమెంటేషన్ చేస్తే నైట్కి కానీ ఇన్ఫ్రాస్ మీద అటాక్ చేసినా, రేప్ చేసినా, ఎప్పుడు చేసినా కూడా ఇన్ఫ్రాస్ అంటే ఒక్కటే ఎసెట్స్ని అంటే డబ్బులు సంపాదించే మేజర్ ఎసెట్స్ అనమాట అవి. వాటినే ధ్వంసం చేస్తే మోస్ట్లీ గల్ఫ్ కంట్రీస్కి పెద్ద ఇన్కమ్ ఉండదు, వాళ్ళతో ట్రేడ్ చేసే ప్రతి కంట్రీ కూడా ఇంపాక్ట్ పడుతుంది. గల్ఫ్ కంట్రీస్ కానీ ఇన్కమ్ లేదనుకోండి, అక్కడి నుంచి చాలా ఇన్వెస్టర్స్ ఉన్నారు వేరే వేరే కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా హెవీ ఇంపాక్ట్ పడుతుంది, మేజర్గా యూఎస్ డిస్టర్బ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ప్రపంచం మొత్తానికి కూడా స్లోగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎకానమీ ఇంపాక్ట్ అనేది. సో దీనివల్ల ఇప్పుడు రైట్ నౌ ఏ మూమెంట్లో అయినా కానీ అటాక్స్ చేస్తే మాత్రం ట్రస్ట్ మీ మార్కెట్లో హెవీ ఫాల్ కనపడుతుంది. ఓకే, యూ కెన్ ఎక్స్పెక్ట్ 1 రౌండ్ ఆఫ్ ఫాల్ ఇన్ ద మార్కెట్స్. ఒకవేళ కానీ ఇవి జరిగితే మీరు మార్కెట్స్లో ఎకానమీ డేటా పాయింట్స్, ప్రెసెంట్ రైట్ నో రిజల్ట్స్ అనాలిసిస్ మనకి ఎంత ఇంపార్టెంట్, వీటిని ట్రాక్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఫోకస్ ఆన్ దీస్ న్యూస్ అప్డేట్స్. ఓకే, ఇప్పుడు రైట్ నో టెక్నికల్గా మాట్లాడుకుందాం. టెక్నికల్గా మాట్లాడుకుంటే ఈ రోజు వచ్చిన మార్కెట్ మూమెంటం అయితే కంప్లీట్గా న్యూట్రల్. ఈవెన్ వెయిటెడ్ స్టాక్స్ చూస్తే అన్ని మిక్స్డ్గా క్లోజ్ అయినాయి. ఐటీ స్టాక్స్ అన్ని పాజిటివ్గా ఉన్నాయి. బ్యాంకింగ్ స్టాక్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్లోజ్ టు 1% డ్రాప్ అయింది. కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కొంచెం నెగిటివ్లో క్లోజ్ అయినాయి. రిజల్ట్స్ ఉన్నాయి వాళ్ళకి యాక్చువల్గా సాటర్డే, సో దానివల్ల కొంచెం నెగిటివ్ సైడ్ కనపడుతుంది. రెస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా న్యూట్రల్ విత్ పాజిటివ్గానే క్లోజ్ అయినాయి. సో బ్యాంకింగ్ స్టాక్స్, కొన్ని వెయిటెడ్ స్టాక్స్ నెగిటివ్గా ఉండడం, ఐటీ స్టాక్స్, రిలయన్స్ లాంటి స్టాక్స్ పాజిటివ్గా ఉండడం బట్టి మార్కెట్స్లో కొంచెం మనం వాల్టాలిటీ చూసాం. వాల్టాలిటీ ఎందుకు కనపడుతుందో తెలుసా? ఈ ఇన్ఫ్రాస్ పైన అటాక్స్ ఇంకా మొదలవ్వలే, నార్మల్ అటాక్స్ మాత్రమే జరుగుతున్నాయి కాబట్టి బుల్లిష్ సైడ్ వెళ్ళాలన్నా మార్కెట్స్ కన్ఫర్మేషన్ రావట్లేదు. ఓకే, ఇప్పుడు మీరే ఉన్నారు, ఒక 2 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే, సో ఫర్దర్గా ఏదైనా అటాక్ జరిగితే సీరియస్ అయితే మార్కెట్ పడుతుంది అనుకుంటే మీరు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తారండి? చేయరుగా. సో ఆబ్వియస్లీ మీ దగ్గర ఉన్న పోనీ తీసేద్దామనంటే ఆ అటాక్స్ ఇంకా సివియర్ అవ్వట్లే. మీరు ఏం చేస్తారు? అప్పుడు న్యూట్రల్గా ఉంటారు. అదే ఇప్పుడు రైట్ నో మార్కెట్లో జరుగుతుంది. దాన్నే కన్సాలిడేషన్, వాల్టాలిటీ, ఇవన్నీ నేను మీకు చెప్తున్నా. ఎప్పుడైతే ఈ వార్ సాల్వ్ అయిందని తెలుస్తుందో లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఇన్ఫ్లోస్ స్టార్ట్ అవుతాయి. ఇన్ఫ్లోస్ అంటే ఎఫ్ఐడిఐ మళ్ళీ ఇన్ఫ్లోస్ మొదలు పెడతాయి. ఒకవేళ కానీ ఇది ఎక్కువ ఎస్కలేట్ అవుతుంది అని అనుకోండి, ఇన్ఫ్రాస్ పైన అటాక్ చేయడం మొదలు పెట్టారు అనుకోండి, ఏ స్టాక్స్ ముందు బిగ్ నెగిటివ్ ఉంటుందో అండ్ సేమ్ టైం బ్యాంకింగ్ సెక్టర్ కూడా నెగిటివే కదా, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఆబ్వియస్లీ బ్యాంకింగ్ సెక్టర్ నెగిటివే కదా, ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినప్పుడు ఇమీడియట్గా వాటిలో కూడా ఫాల్ చూస్తాం. సో దానివల్ల అప్పుడు ఏమవుతుంది? నిఫ్టీ క్రూషియల్ లెవెల్స్ బ్రేక్ అయిపోతాయి. ఒకవేళ వీటితో నాకు సంబంధం లేదనుకుంటే జస్ట్ వన్ థింగ్, నిఫ్టీ 23,800 కానీ బ్రేక్ అయితే జస్ట్ మీ మైండ్లో గుర్తుపెట్టుకోండి, వార్లో ఎస్కలేషన్స్ రైజ్ అవుతున్నాయి, చాలా సీరియస్గా ఉన్నాయని అర్థం. ఇఫ్ ఇట్ బ్రేక్స్ 23,800 యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ ఫాల్. సేమ్ టైం వెన్ ఇట్ కమ్స్ టు సెన్సెక్స్ 76,500 బ్రేక్ అయితే మోర్ ఫాల్ చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద బ్యాంక్ నిఫ్టీ 57,000 మనం ఫాల్ చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిన్ నిఫ్టీ 26,200 బ్రేక్ అయితే మనం ఫాల్ చూడడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ లెవెల్స్ బ్రేక్ అయినప్పుడు మేజర్గా ఫాల్ వస్తుందని మీరు ఫస్ట్ కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. రెండో కన్ఫర్మేషన్ ఎప్పుడు తీసుకోవచ్చో తెలుసా? మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మోర్ దెన్ 2% సింగిల్ డేలో కరెక్షన్ వచ్చిందంటే దట్ ఈస్ ద ఫస్ట్ సిగ్నల్ ఫర్ యూ, మార్కెట్లో సివియర్ సెల్ ఆఫ్ రావడానికి ప్రిపేర్ అవుతుంది అని అర్థం. అండ్ థర్డ్ పాయింట్ ఇంకోటి ఏంటో తెలుసా? ఇండియా విక్స్ 15 అబౌవ్ క్లోజ్ అవుతుంది ట్రై చేస్తుందని అనుకోండి, మీరు చెక్ చేయొచ్చు. ఇప్పటి వరకు లెవెల్స్ బ్రేక్ అవ్వలే, విక్స్ స్పైక్ అవ్వలే 15 అబౌవ్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో అలాంటి కైండ్ ఆఫ్ ఫాల్ కనబడలేదు కాబట్టి మార్కెట్స్ కన్సల్టేషన్ ఫేజ్లో ఉన్నాయి. అక్కడ వార్ అటాక్ జరిగితే ఈ మూడు కూడా మీకు ఇక్కడ కన్ఫర్మేషన్స్ వస్తాయి. అప్పుడు మీరు వచ్చేసరికి మీరు మార్కెట్లో స్ట్రాంగ్ షార్ట్ బిల్డప్ స్టార్ట్ అయిందని మీరు కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇది ప్యూర్ వ్యూ అనమాట. ఇలా చెప్పే అనాలిసిస్ ఎలా ఉందనేది చెప్పండి. ఫస్ట్ న్యూస్ చెప్పి, గ్లోబల్ మార్కెట్ చెప్పి, క్రూడ్ గురించి చెప్పి, మొత్తం ఇంపాక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి టెక్నికల్ అనాలిసిస్ చెప్పాను కదా, ఇది ఎలా ఉందనేది చెప్పండి. ఫస్ట్ ఇది బాగుందా, ఇది బాగుంది అనేది ఒకసారి మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్ కాయిన్, కరెంట్లీ బిట్ కాయిన్ 64,200 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎప్పుడైతే స్ట్రైట్ అవే రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి టచ్ అయిందో, ఆల్మోస్ట్ వెళ్ళిపోయిందో, రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి కొంచెం మనకి డిప్ అవుతుంది. ఆబ్వియస్లీ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి కొంచెం రివర్సల్ అయినా లేదా ఇక్కడ కన్సాలిడేషన్ అయినా కానీ బెటర్ మూమెంటం మనం మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ 65,500 లెవెల్ కానీ ఒకవేళ కానీ హయ్యర్ సైడ్ బ్రేక్ చేస్తే మాత్రం మనం అప్ సైడ్ చూస్తాం. సో బ్రేక్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ కొంత కన్సాలిడేషన్ లేదా డిప్ చూస్తాం. ఇప్పుడు ఒకవేళ కానీ బిట్ కాయిన్ డిప్ అయితే ఎంతవరకు రావచ్చు? యూ కెన్ ఎక్స్పెక్ట్ ద ఫస్ట్ ఫాల్ అప్ టు 62,000. అది కూడా ఫర్దర్గా బ్రేక్ అయితే 60,000 వరకు మనం డిక్లైన్ అనేది చూడొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్, ఇన్ఫ్రాస్ పైన అటాక్ చేయడం మొదలు పెడితే మాత్రం గోల్డ్లో ఈజీగా 3,965 వరకు ఫస్ట్ ఫాల్ చూస్తాం. అది కూడా బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్గా 3,800 వరకు డిక్లైన్ చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్, కరెంట్లీ సిల్వర్లో వచ్చేసరికి
56.7 దగ్గర ట్రేడ్ అవడం మనం చూసాము. ఎనీథింగ్ ఈ 56.7 కానీ ఒకవేళ సర్వర్ కానీ బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్గా స్లోగా మనం డిక్లైన్ చూడడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దామని అనుకుంటే మాత్రం నేను కింద కామెంట్ బాక్స్లో డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకున్న మేజర్ బెనిఫిట్ ఏంటి అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి అంటే మేజర్గా వచ్చేసరికి 24/7 ట్రేడ్ చేయొచ్చు, లెవరేజ్ ఉంటుంది, సేమ్ టైం ఎక్స్పైరీ ఉండదు. ఇంకోటి ఈ డెల్టా ఎక్స్చేంజ్లో మీకు యూఎస్ స్టాక్స్ కూడా ఉంటాయి. ఎన్విడియా, టెస్లా, యాపిల్, మెటా, ఆల్ఫాబెట్ ఈ స్టాక్స్ అన్ని ఉంటాయి. ఈ స్టాక్స్ లో కూడా విత్ లెవరేజ్ ఉంటుంది కాబట్టి మీరు ట్రేడ్ చేసుకోవడానికి ఈజీ అయితే మాత్రం అవుతుంది. ఓకే, నా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ చెప్పాలి నేను మీకు. ఆ అప్డేట్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఎంఎస్సిఐ రీబ్యాలెన్సింగ్. ఈ స్టాక్స్ మీద కొంచెం ఫోకస్ చేయండి. ఎంఎస్సిఐ అంటే ఏంటి? బేసిక్ గా మనకి నిఫ్టీ 50 ఎలానో గ్లోబల్ పరంగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంది, అది ఎంఎస్సిఐ. వాళ్ళ ఇండెక్స్ లోని ఎప్పుడు కూడా కొన్ని స్టాక్స్ ని వెయిటేజ్ కింద యాడ్ చేయడం, కొన్ని స్టాక్స్ ని రిమూవ్ చేయడం చేస్తుంటారనమాట. సో దాని పరంగా ఈ ఎంఎస్సిఐలో వచ్చేసరికి August 12th వీళ్ళు రివ్యూ ఇస్తారు. August 31st అది ఎఫెక్టివ్ లోకి వస్తుంది అనమాట. దాన్ని బేస్ చేసుకొని ఎఫ్ఐఎస్, డిఐఎస్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎక్కువగా చేస్తుంటారు. అయితే ఈ ఎంఎస్సిఐలోని జేఎం ఫైనాన్షియల్స్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా మేజర్గా ఎంఎస్సిఐలో స్టాక్స్ యాడ్ అయ్యేవి కొన్ని చెప్తున్నారు. కంపల్సరీగా యాడ్ అయ్యే స్టాక్స్లో అయితే ఆదాని గ్రీన్, గ్రో, ఆదాని ఎనర్జీ సొల్యూషన్స్ అయితే మాత్రం మోస్ట్లీ హైలీ ప్రాబబిలిటీస్ ఉన్నాయి ఎంఎస్సిఐ ఇండియా స్టాండర్డ్ ఇండెక్స్ లో యాడ్ అవ్వడానికి. కానీ మీడియం ప్రాబబిలిటీస్ అయితే ఏతర్ ఎనర్జీ యాడ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. కొంచెం తక్కువ ప్రాబబిలిటీస్ అయితే లెన్స్కార్ట్ అండ్ సెయిల్ యాడ్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయని కూడా చెప్తున్నారు. వాటిలో ఎంతెంత ఇన్ఫ్లో అవ్వచ్చు అని కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు చూడండి. అందులో గ్రోలో అయితే మాత్రం $821 million ఇన్ఫ్లో పెరిగే ఛాన్స్ ఉంటుందని కూడా చెప్తున్నారు. నౌ వెర్ ఇట్ కమ్స్ టు ఎంఎస్సిఐ ఇండియా స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో అయితే మాత్రం లోరస్ ల్యాబ్, సేమ్ టైం బయోకాన్ అయితే మాత్రం హైలీ ప్రాబబిలిటీస్ ఉన్నాయని చెప్తున్నారు యాడ్ చేయడానికి. అండ్ మీడియం ప్రాబబిలిటీ ఉన్నది అయితే మాత్రం గ్లెన్మార్క్ అండ్ యూనోమెండా అని కూడా చెప్తున్నారు. సో ఈ స్టాక్స్ అయితే మాత్రం యాడ్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటుందని కూడా అప్డేట్ ఇస్తున్నారు. మరి రిమూవ్ చేసే కంపెనీస్, ఇప్పుడు ఎంఎస్సిఐలో కొన్ని స్టాక్స్ యాడ్ చేస్తారంటే కొన్ని స్టాక్స్ రిమూవ్ చేస్తారు కదా, అందులో ఎస్బీఐ కార్డ్స్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, సేమ్ టైం వచ్చేసరికి ఆస్ట్రల్ కంపెనీ, ఈ మూడు కూడా రిమూవ్ చేయడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయని చెప్తున్నారు. రిమూవల్ చెప్పిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ కానీ ఎంఎస్సిఐ August 12th ఇచ్చిన డేట్స్ కల్లా కానీ ఆ స్టాక్స్ కానీ నిజంగా ఇస్తే మాత్రం మేబీ ఈ మూడు స్టాక్స్ కొంచెం అండర్ పెర్ఫార్మెన్స్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు చెప్పిన స్టాక్స్ పెర్ఫార్మ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎంఎస్సిఐ గ్లోబల్ ఇండెక్స్ యొక్క వెయిటేజెస్, సేమ్ టైం వాళ్ళు యాడ్ చేస్తున్న ఇండెక్స్ ఫండ్స్ ఒక నేమ్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఇదైతే మాత్రం హెల్ప్ అవుతుంది. వెర్ ఇట్ కమ్స్ టు ద గవర్నమెంట్ డెసిషన్, ఈ రోజు గవర్నమెంట్ అయితే మొత్తం క్రూడ్ ప్రైస్ పెరగడంతో మన సైడ్ నుంచి పెట్రోల్ అండ్ డీజిల్ అదర్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఈ రోజు విండ్ ఫాల్ ట్యాక్స్ అయితే మాత్రం విధించారు. పెట్రోల్ అయితే మాత్రం దాన్ని మినహాయించి ఏటీఎఫ్ మీద, డీజిల్ పైన అయితే మాత్రం ఛార్జెస్ అయితే మాత్రం పెంచారు. 8.5 రూపీస్ ఉన్న డీజిల్ కి అయితే మాత్రం ఎక్స్పోర్ట్ డ్యూటీ ఛార్జెస్ 15.5 రూపీస్ per లీటర్ అయితే మాత్రం చేశారు. ఏటీఎఫ్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ కి అయితే మాత్రం 7.5 రూపీస్ per లీటర్ ఉన్నది 14.5 రూపీస్ కి అయితే మాత్రం ఇంక్రీజ్ చేశారు. పెట్రోల్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా అయితే మాత్రం 4 రూపీస్ ఉన్నది 2.5 రూపీస్ కి రెడ్యూస్ చేశారు. సో దీనివల్ల కొంచెం ఈ రోజు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కొంచెం వాలటైల్ గా అయితే మాత్రం మూవ్ అయినాయి. నా స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే ఫస్ట్ ఈ రోజు నేను స్విగ్గీ గురించి మాట్లాడాలి. స్విగ్గీ స్టాక్ ఈ రోజు ఒకనొక స్టేజ్ లో అయితే మాత్రం 3.5% హైయర్ సైడ్ మూవ్ అయింది. బట్ డే ఎండ్ అయ్యేసరికి 1% నెగిటివ్ గా క్లోజ్ అయింది. అయితే స్విగ్గీ వాళ్ళు తీసుకొచ్చిన ఒక కొత్త అప్డేట్ ఏంటంటే హెచ్పిసిఎల్ వాళ్ళతో అయితే మాత్రం వీళ్ళు ఒక ఎంఓయూ సైన్ చేసుకున్నారు, అంటే పార్ట్నర్షిప్ కి వెళ్తున్నారు. పార్ట్నర్షిప్ ఏంటి అని అంటే ఇప్పటి వరకు మన ఇంట్లో యూజ్ చేసే సిలిండర్స్ యొక్క వెయిట్ యావరేజ్ గా 14.2 kgs అండి. అయితే ఇప్పుడు రైట్ నౌ స్విగ్గీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఒక సిలిండర్స్ మీరు ఒకవేళ కానీ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే హెచ్పిసిఎల్ వాళ్ళతో మేము టైఅప్ అయ్యాము. సో మీరు స్విగ్గీ యాప్లోని హెచ్పిజి గ్యాస్ లేదా గ్యాస్ సిలిండర్ అని మీరు టైప్ చేస్తే ఆటోమేటిక్గా సిలిండర్స్ కూడా వస్తాయి. 5 kgs 10 kgs ఈ రెండింటిని కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. బుక్ చేసేటప్పుడు మీరు గవర్నమెంట్ ఐడి ఇవ్వాలి. అయితే ఆధార్ లేకపోతే సంథింగ్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ ఐడి ఏదైతే ఉంటుందో అది, మొబైల్ నెంబర్తో ఓటీపీ ఆథరైజేషన్ చేస్తారు. తర్వాత అక్నాలెడ్జ్మెంట్ లెటర్ వస్తుంది. అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ ఏదైతే వస్తుందో దాన్ని మీరు డెలివరీ చేసేటప్పుడు చూపించాలి. చూపిస్తే మీకు గ్యాస్ డెలివరీ చేస్తారు. సెకండ్ టైం మళ్ళీ మీరు గ్యాస్ని బుక్ చేసుకోవాలనుకుంటే రీఫిల్కి ఆర్డర్ ఇస్తే సరిపోతుంది, ఇంకేమీ ఇవ్వక్కర్లేదు. ఓకే, ఇది మేజర్ కూడా అప్డేట్ అయితే మాత్రం. సో ఇది స్విగ్గీకి అయితే మాత్రం మన ఇండియా మొత్తం మీద ఇప్పుడు రైట్ నౌ స్విగ్గీ, ఇన్స్టామార్ట్ మాత్రమే తీసుకొచ్చింది. సో జొమాటో వాళ్ళు కానీ లేకపోతే జెప్టో వాళ్ళు కానీ ఈ ఆపర్చునిటీని తీసుకురాలేదు. అయితే స్విగ్గీ వాళ్ళు ఫస్ట్ దీని ఆపరేషన్స్ ని బెంగళూరులో మొదలు పెడుతున్నారు. ఇది సక్సెస్ అయితే ఆల్ ఓవర్ ఇండియాకి తీసుకొస్తామని కూడా చెప్తున్నారు. మేబీ ఈ అప్డేట్ వల్ల
స్విగ్గీకి ఇంకొక టైప్ ఆఫ్ రెవెన్యూ యాడ్ అవుతుంది కాబట్టి ఇది స్విగ్గీకి పాజిటివ్ గా మారి ఈ రోజు హైయర్ సైడ్ మూవ్ అవడం అయితే మాత్రం చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ ఈ రోజు డిక్సాన్ టెక్నాలజీ ఆల్మోస్ట్ 5% to 6% మూవ్ అయింది. చాలా స్ట్రాంగ్ అప్సైడ్ మూమెంటం ఇచ్చింది. డిక్సాన్ టెక్నాలజీ ఇంత స్ట్రాంగ్ అప్సైడ్ మూమెంటం ఇవ్వడానికి రేటింగ్ ఏజెన్సీస్ ఈ కంపెనీ మీద అప్సైడ్ టార్గెట్ ప్రైస్ ని ఇంక్రీజ్ చేశారు. హెచ్ఎస్బిసి వాళ్ళు 17% ఇప్పుడున్న ప్రైస్ దగ్గర నుంచి పెరుగుతుందని క్లారిటీగా ఇచ్చారు. 16,000 వరకు వెళ్ళొచ్చు అని కూడా చెప్తున్నారు. అలా చెప్పడానికి కారణం ఏంటంటే మన ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అయితే మాత్రం కరెంట్లీ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా స్కీమ్ రీసెంట్ గా ఎక్స్పైర్ అయిపోయింది. దాన్ని గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేస్తూ అప్రాక్సిమేట్లీ 83,770 crore ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ కంపెనీ గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే మాత్రం 62,500 crore మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ రిలేటెడ్ గా క్యాబినెట్ వాళ్ళు అప్రూవ్ చేశారు. యాక్చువల్ గా ఈ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ రిలేటెడ్ గా ఇచ్చిన స్కీమ్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఇంతకు ముందు ఎక్స్పైర్ అయిపోయింది. దాన్ని ఎక్స్టెండ్ చేయడం కోసం గవర్నమెంట్ క్యాబినెట్ లో అప్రూవల్ తీసుకుందాం అనుకునేటప్పుడు లాస్ట్ టైం డిలే అయింది. దానివల్ల డిక్సాన్ టెక్నాలజీస్ కొంచెం ఫాలో అయింది. తర్వాత ఒకేసారి దీన్ని అప్రూవ్ చేసేసరికి ఇప్పుడు డిక్సాన్ టెక్నాలజీస్ కి ఒక బిగ్ బెనిఫిట్ కాబట్టి ఈ రోజు స్ట్రాంగ్ హైయర్ సైడ్ మూమెంటం అయితే మాత్రం చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ హిండాల్కో కంపెనీ అయితే మాత్రం ఈ రోజు కొంచెం లిటిల్ బిట్ నెగిటివ్ గా రావడం అయితే మాత్రం మనం చూసాం. అయితే హిండాల్కో కంపెనీ రిలేటెడ్ గా రేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు అయితే మాత్రం కొంచెం పాజిటివ్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. కొటాక్ ఇన్స్టిట్యూట్ ఈక్విటీస్ వాళ్ళు అయితే మాత్రం ఈ కంపెనీ మీద ఇంతకు ముందు ఇచ్చిన రెడ్యూస్ నుంచి ఇప్పుడు బై టార్గెట్ ఇస్తూ 1120 టార్గెట్ ప్రైస్ ని పెంచారు. వీళ్ళు చెప్తున్న రీజన్స్ లో ఫస్ట్ రీజన్ ఏంటంటే నోవలిస్ ఆపరేషనల్స్ అయితే మాత్రం కొంచెం డిస్టర్బ్ అయ్యాను. ఇంతకు ముందు ఏదైతే అప్డేట్ వచ్చిందో స్లోగా రికవరీ అవుతున్నాయని కూడా చెప్తున్నారు. ఇండియన్ బిజినెస్ పరంగా కొన్ని పైప్ లైన్ లో ఉన్నాయని అవి అప్రూవ్ అవడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్తున్నారు. అల్యూమినియం అవుట్లుక్ అయితే మాత్రం మీడియం టర్మ్ లో ఇప్పటికీ కూడా సపోర్టివ్ గానే ఉందని కూడా చెప్తున్నారు. అండ్ మోస్ట్లీ ఫైనాన్షియల్ ఇయర్ 26 కి అయితే మాత్రం కంపెనీ 1.8 times లెవరేజ్ తీసుకునే ప్రాబబిలిటీస్ ఉంటుందని, అంతేకాదు ఫైనాన్షియల్ ఇయర్ 28 కి అయితే మాత్రం ఫ్రీ క్యాష్ ఫ్లోస్ స్ట్రాంగ్ అవడానికి ప్రాబబిలిటీస్ ఉంటుందని కూడా చెప్తున్నారు. 2028 కి అయితే మాత్రం ఈవీ బై ఎబిటా 5.5 times గ్రో అవడానికి ప్రాబబిలిటీస్ ఉంటుందని అప్డేట్ అయితే ఇస్తున్నారు. దీనివల్ల హిండాల్కో కంపెనీ కొంచెం మనం మిక్స్డ్ గా మూవ్ అవడం చూసాం. కానీ ఈ కంపెనీ మీద పాజిటివ్ సైడ్ అప్డేట్ అయితే మాత్రం వచ్చింది. వెన్ ఇట్ కమ్స్ టు అదానీ ఇంట్, ఈ రోజు అదానీ ఇంటి కంపెనీలో అదానీ ఎంటర్ప్రైజెస్ కంపెనీలో అయితే మాత్రం కొంచెం మనం మిక్స్డ్ చూసాం. ఈవెన్ అదానీ ఎనర్జీ కంపెనీలో కూడా మిక్స్డ్ చూసాం. అయితే ఈ కంపెనీ మీద మోర్గన్ స్టాన్లే వాళ్ళు అదానీ స్టాక్స్ మీద పాజిటివ్ అప్డేట్ ఇచ్చారు. మేజర్ గా అదానీ ఎనర్జీ కంపెనీ మీద అయితే మాత్రం 71% మోస్ట్లీ టార్గెట్ ప్రైస్ ఇక్కడ నుంచి పెరగడానికి ప్రాబబిలిటీస్ ఉంటుందని కూడా చెప్తున్నారు. సో ఇండియాస్ పవర్ డిమాండ్ అయితే మాత్రం మోస్ట్లీ ఇంకా పెరగడానికి ప్రాబబిలిటీస్ ఉంటుందని, సో దానివల్ల అయితే మాత్రం ట్రాన్స్మిషన్ లో లీడర్షిప్ గా ఉన్న అదానీ ఎనర్జీలో అయితే మాత్రం స్ట్రాంగ్ మూమెంటం కనపడుతుందని కూడా చెప్తున్నారు. దీనివల్ల అదానీ ఎంటర్ప్రైజెస్ ఆర్ అదానీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కొంచెం బెనిఫిట్ అవ్వచ్చు అని పాజిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఏబీబీ ఇండియా కంపెనీలో ఈ రోజు మనం 6.5% హైయర్ సైడ్ మూమెంటం అయితే మాత్రం చూడగలిగాం. బేసిక్ గా ఏబీబీ ఇండియా రిలేటెడ్ గా ఒక అప్డేట్ అయితే మాత్రం ఉంది. ఒకనొక స్టేజ్ లో 10% కూడా పెరిగిందండి. సో ఏబీబీ ఇండియాకి రిలేటెడ్ గా ఉన్న అప్డేట్ ఏంటంటే ఏబీబీ ఇండియా ఒక పేరెంట్ కంపెనీ ఎర్నింగ్స్ రిలీజ్ అయినాయి. ఎర్నింగ్స్ అయితే మాత్రం కంప్లీట్ గా పాజిటివ్ గా వచ్చినాయి. అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాయింట్ ఏబీబీ ఇండియా 10% పెరగడానికి. సెకండ్ వన్ ఏబీబీ ఇండియాకి ఉన్న బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే $4.8 billion పెట్టి అయితే మాత్రం ఏబీబీ రోబోటిక్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న స్టేక్ ని అయితే మాత్రం వీళ్ళు డైవర్స్ చేస్తున్నారు. సో మోస్ట్లీ ఈ అమౌంట్ అనేది వాళ్ళకి క్యాష్ రిజర్వ్ గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆన్ ద అదర్ సైడ్ రోటార్క్ అనే కంపెనీని అయితే మాత్రం వీళ్ళు ఎక్విషన్ చేసుకోబోతున్నారు. ఈ ఎక్విషన్ వల్ల 3% రెవెన్యూ పెరగచ్చని అప్డేట్ కూడా ఉంది. సో కరెంట్లీ పేరెంట్ కంపెనీ ఎర్నింగ్స్ బాగా రావడం అండ్ ఒక కంపెనీని సబ్సిడీ కంపెనీగా మార్చుకొని అందులో స్టేక్ కొనడం, దీనివల్ల ఎక్స్పెక్టేషన్స్ పెరిగి ఏబీబీ ఇండియా కంపెనీలో ఈ రోజు మనకి 8% మూమెంటం ఇవ్వడం అయితే మాత్రం చూడగలిగాం. ఈ రోజు హిమాద్రి స్పెషల్ కెమికల్ లిమిటెడ్స్ కంపెనీ 6% అప్సైడ్ మూమెంటం ఇవ్వడం అయితే చూడగలిగాం. ఈ కంపెనీ ఎర్నింగ్స్ రిలీజ్ అయినాయి. టాప్ లైన్ పరంగా చూసుకుంటే 1118 crore నుంచి 1432 crore టాప్ లైన్ అయితే ఇంప్రూవ్ అవడం చూసాం. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ పరంగా చూసుకుంటే ఇయర్ లో డిక్లైన్ అయింది, క్వార్టర్ లో ఇంప్రూవ్ అయింది. కానీ బాటమ్ లైన్ లో 179 crore నుంచి 228 crore కి అయితే మాత్రం ప్రాఫిట్ ఇంప్రూవ్ అయింది. ఎక్స్పెక్టేషన్స్ నెంబర్స్ ని క్రాస్ చేసి రావడంతో హిమాద్రి స్పెషాలిటీ నెంబర్స్ లో హైయర్ సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. ఏంజిల్ వన్ కంపెనీ ఈ రోజు కొంచెం డిక్లైన్ అయింది కదా. అయితే ఒకటి కంపెనీ నెంబర్స్ అయితే మాత్రం అంత పాజిటివ్ గా రాలేదు. నెంబర్స్ పరంగా చెక్ చేసుకుంటే ఇక్కడ చూడండి లాస్ట్ టైం తో కంపేర్ చేసుకుంటే 1141 crore నుంచి 1438 crore టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 24% నుంచి 34% ఇంప్రూవ్ అయింది.
114 crore నుంచి అయితే మాత్రం 231 crore కి అయితే మాత్రం బాటమ్ లైన్ ఇంప్రూవ్ అయింది. ఇయర్ ఇంప్రూవ్ అయినా కానీ క్వార్టర్ అండ్ క్వార్టర్లో లాస్ట్ 3 quarters లో అయితే మాత్రం చాలా హెవీ వాలటైల్ కనిపించింది. కమోడిటీస్ లో మార్కెట్ షేర్ కూడా వీళ్ళు కోల్పోయారు. అంటే గ్రోవ్ నెంబర్ 1కి వెళ్ళిపోయింది, వీళ్ళు కొంచెం నెంబర్ 2కి నెంబర్ 3కి వచ్చేసింది. వాటితో పాటు ఆపరేటింగ్ ప్రాఫిట్ మధ్య లాస్ట్ 3 quarters నుంచి కూడా డిక్లేర్ అవుతున్నాయి. అందువల్ల ఏంజిల్ వన్ కంపెనీ మీద లిటిల్ బిట్ పానిక్ సిచ్యువేషన్ కనిపించి డ్రాప్ అయితే చూడగలిగాం. అయితే ఏంజిల్ వన్ కంపెనీ మీద అయితే మాత్రం మోస్ట్లీ బ్రోకర్స్ పరంగా చూసుకుంటే సిటీ వాళ్ళు ఈ కంపెనీ మీద అక్యూములేట్ రికమెండేషన్ ఇస్తూ అండ్ ఈ కంపెనీ మీద 380 రూపీస్ టార్గెట్ ప్రైస్ అయితే మాత్రం ఇంప్రూవ్ చేశారు. సో బట్ కాకపోతే ఓవరాల్ గా నెంబర్స్ ఏంజిల్ వన్ కంపెనీలో అయితే మాత్రం మనం డిక్లైన్ చూడగలిగాం. హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలో ఒకనొక స్టేజ్ లో మనం 4% హయ్యర్ సైడ్ మొమెంటం చూసాము. బట్ కాకపోతే కంపెనీ ఓవరాల్ గా డే అండ్ అయ్యేసరికి న్యూట్రల్ లో క్లోజ్ అయింది. అయితే ఈ కంపెనీ రిలీజ్ చేసిన నెంబర్స్ లో టాప్ లైన్ 4465 నుంచి 4938కి ఇంప్రూవ్ అయింది. అండ్ అలానే ఫైనాన్షియల్ మార్జిన్ 18% నుంచి 22% కూడా వెళ్ళింది. 568 crore నుంచి 785 crore, చాలా బిగ్ పాజిటివ్ అయితే వచ్చింది. ఈవెన్ నెట్ ఎన్పిఏ 1.11% నుంచి 1.04%, క్వార్టర్ అండ్ క్వార్టర్లో కూడా డిప్రిషియేట్ అయింది. అసెట్ క్వాలిటీ బాగుంది, వాటితో పాటు టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది, బాటమ్ లైన్ కూడా ఇంప్రూవ్ అయింది. సో దానివల్ల హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలో అయితే మాత్రం మనం స్ట్రాంగ్గా మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం అయితే మాత్రం చూడగలిగాం. కానీ డే ఎండ్ అయ్యేసరికి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అవుతూ డౌన్ సైడ్ అయితే మాత్రం వచ్చేసింది. ఐసిఐసి లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈరోజు ఆల్మోస్ట్ 10% డ్రాప్ అయింది. ఈ కంపెనీ ఎర్నింగ్స్ కూడా రిలీజ్ అయినాయి. ఎర్నింగ్స్ రిలీజ్ అయినప్పుడు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసేంత విధంగా ఈ కంపెనీ ఎర్నింగ్స్ అయితే మాత్రం రాలేదు. బికాజ్ లాస్ట్ టైం నెంబర్స్ చూడండి, అప్రాక్సిమేట్లీ 6396, ఈసారి ఏమో 7088. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అయితే 15% నుంచి 7% డ్రాప్ అయిపోయింది. లాస్ట్ 4 quarters కూడా డ్రాప్ అవుతూనే వస్తున్నాయి. 15 నుంచి 12, 12 to 10, 10 to 7కి వచ్చేసింది. నెట్ ప్రాఫిట్ ఏమో 747 crore నుంచి 403 crore వచ్చింది. అండ్ క్వార్టర్ అండ్ క్వార్టర్లో కూడా డిక్లైన్ కనిపించింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్, బాటమ్ లైన్ రెండు కూడా డిక్లైన్ కనిపించడంతో కంపెనీ మీద ఎక్స్పెక్టేషన్స్ చేంజ్ అయ్యి హెవీగా కరెక్షన్ అయితే మాత్రం మనం చూడగలిగాం. పాలీక్యాబ్ కంపెనీ ఈరోజు ఎర్నింగ్స్ రిలీజ్ చేసింది. నెంబర్స్లో అయితే మాత్రం నాకు ఎక్కడ అంత నెగిటివ్ కనిపించలేదు. కానీ కంపెనీలో అయితే మాత్రం మేబీ రిజల్ట్స్ రాకముందు ఎప్రిషియేట్ అవ్వడం వల్ల డిక్లైన్ అయిందేమో. సో నెంబర్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ చూడండి, 5906 నుంచి 8210. అయితే క్వార్టర్ అండ్ క్వార్టర్లో అయితే మాత్రం కొంచెం డిక్లైన్ వచ్చింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 15% నుంచి 14% డ్రాప్ అయింది. 600 crore నుంచి 797 crore అయితే మాత్రం బాటమ్ లైన్ కూడా ఇంప్రూవ్ అయింది. అయితే ఫైనాన్షియల్ మార్జిన్స్ కొంచెం న్యూట్రల్గా రావడం, టాప్ లైన్ న్యూట్రల్గా రావడం వల్ల మేబీ పాలీక్యాబ్ని కొంచెం ఇంపాక్ట్ చేసిందని నేనైతే అనుకుంటున్నా. అండ్ ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే మాత్రం హోప్ క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన న్యూస్ అప్డేట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అయినా అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.